నమస్తే. వెల్కమ్ టు ఈహా టీవీ. మన కోసం మన సమస్యల్ని తీర్చడం కోసమే తాము పుట్టినట్లుగా కొందరు బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వారు తమ తీయటి మాటలతో బోల్తా కొట్టిస్తూ ఉంటారు. సాధారణ స్థితి బెంగలో ఉండేవారు ఇలాంటి వారి ట్రాప్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అప్పటికే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న తీవ్రమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్న వీరి ట్రాప్లో పడకుండా తప్పించుకోవడం అంత సాధ్యమయ్యే పని కాదు. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల మహిళ భయానక అనుభవం గురించి తెలిస్తే ఈ తరహా వ్యక్తులతో ఎంత అప్రమత్తంగా ఉండాలి అన్నది ఇట్టే అర్థమవుతుంది. బెంగళూరుకు చెందిన 38 ఏళ్ల మహిళ కేరళలోని ఒక ఆలయానికి వెళ్ళింది. అక్కడి పూజారి ఆమెతో మాటలు కలిపాడు. తన ఇబ్బందుల్ని, సమస్యల్ని ఆమె షేర్ చేసింది. మీ సమస్యల్ని తొలగించాలి అంటే నిగూఢమైన పూజలు చేయాలి అని, అందుకు మీరు సిద్ధమైతే పూజల ఏర్పాట్లు చేస్తాము అని పూజారి అరుణ్ చెప్పాడు. దీంతో ఆమె పూజలకు ఓకే చెప్పింది. ఒక దశలో సదరు పూజల నుండి తప్పుకోవాలి అని ఆమెనుకున్నా అందుకు నో చెప్పలేని పరిస్థితిని కల్పించడంతో ఆమె పూజలకు సిద్ధం కాక తప్పలేదు. పూజలో భాగంగా ఒంటి మీద నూలు పోగైనా లేకుండా పూజల్లో పాల్గొనేలా చేశాడు. ఆమెకున్న సమస్యలు తీరటం తర్వాత ఆ పూజల తరువాత ఆమెలో విపరీతమైన భయాన్ని కలిగించాయి. భయంగా బెంగుళూరుకు తిరిగొచ్చిన ఆమె పూజలు కొనసాగించడానికి మళ్ళీ కేరళకు రావాలి అని అరుణ్ పట్టుబట్టాడు. అందుకు ఆమె నో చెప్పేసరికి ఆమె చేసిన పూజల వీడియోలు, ఫోటోలు ఉన్నాయని, ప్రపంచానికి ఆమె పూజలను చూపించాలా అని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో భయంతో మళ్ళీ కేరళకు వెళ్ళక తప్పలేదు. అది మొదలు తాను చెప్పినప్పుడల్లా కేరళకు రావాలి అని, లేకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తాను అని బెదిరింపులకు విసిగిన ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్టు చేసి బెంగళూరుకు తీసుకొచ్చారు. ఈ ఉదంతం నేర్పే పాఠం ఏంటి అంటే, మనల్ని తప్పుడు ట్రాక్లోకి దింపే వారి విషయంలో మొహమాటానికైతే పోతే ఆ తర్వాతి కాలంలో మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. అందుకే ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా అవసరం.